వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్ అయితే ఒక బ్లౌజ్కి అయితే వర్క్ అయితే చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా వీడియోస్ అనేది చేస్తాను. అలాగే మా ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే ఒక బ్లౌజ్కి అయితే వర్క్ అనేది చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీకు బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తారు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. ఇదంతా కూడా మనకి బ్యాక్ అయితే ఇలా అయితే ఉంటుందండి. మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. బ్లూ కలర్ పైన హే వర్క్ చేసి ఇంకా బాగుంటుంది కదా లుక్ వచ్చేసి. ఈరోజు అయితే ఇది ఒక కస్టమర్ అనమాట. నేనైతే ఇలా అయితే వర్క్ అనేది చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకైతే దగ్గర నుంచి అయితే వర్క్ అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము ఇంకేం చేస్తాం, మగ్గం వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా 3 లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు అలాగే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అందుకే చెప్పి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండి కుట్టే వాళ్ళకి కూడా. అందుకని చెప్పేసి చైన్ కుట్ అయితే 3 లైన్స్ అయితే వేసుకోవాలి. 3 లైన్స్ వేసుకున్నాక ఏంటంటే మళ్ళీ షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ 4mm బీడ్స్, షుగర్ బీడ్స్ అయితే ఇలా వర్క్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఇలా అయిపోయాక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, చూసారు కదండి, మనకి షుగర్ బీడ్స్ అలాగే 4mm బీడ్స్, షుగర్ బీడ్స్ వేసుకున్నాక ఏంటంటే ఇలా అయితే చూడండి 4mm బీడు, షుగర్ బీడు, అలానే ఇక్కడ కుందం పెట్టుకొని చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, సింపుల్గా మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 4mm బీడు 1 బీడు తీసుకొని ఇంకా చూడండి ఇలా అయితే వర్క్ అనేది చేయాలండి. నేనైతే ఈ వర్క్ చేసేటప్పుడు వీడియో కూడా షూట్ చేశాను. ఎలా చేసిన ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మనకి సారీ వచ్చేసరికి రెడ్ కలరు, అందుకని చెప్పేసి ఏం చేశానంటే నేను రెడ్ కలర్ కుందమ్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇంకా అక్కడక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా రెడ్ కలర్ కుందం ఇచ్చేసి చుట్టూ కూడా చైన్ కుట్ అనేది వేసానండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం బ్యాక్ అయితే ఏ విధంగా అయితే చేసామో అలాగే ఫ్రంట్ కూడా చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ ఐటమ్ కానీ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట. చూడండి, ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ అనమాట. ఇదంతా కూడా అలాగే ఫస్ట్ అయితే 3 లైన్స్ అయితే చైన్ కుట్ వేసుకొని తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ 4mm బీడ్స్, షుగర్ బీడ్స్, ఇంకా అలాగే 4mm బీడ్ ఒక షుగర్ బీడ్స్, అలాగే నెక్స్ట్ మళ్ళీ కుందం పెట్టి చుట్టూ కూడా చైన్ కుట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా అయితే వర్క్ అనేది చేశాక ఇంకా హ్యాండ్ ఏంటంటే మనకి ఫుల్ హ్యాండ్ కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడక్కడ ఈ రెడ్ కలర్ కుందమ్స్ పెట్టేసి చుట్టూ కూడా చైన్ కుట్ అనేది వేసేసానండి. మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ మొత్తం కూడా ఇది ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది నేను మొత్తం కూడా ఇప్పుడైతే వీడియో పెడతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం చూపించాను కదండి. ఇప్పుడు బ్లౌజ్కి వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసరికి మనం అయితే క్లాత్ తీసుకుని ఫ్రేమ్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడైతే నేను హ్యాండ్కి అయితే వర్క్ అనేది చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూసేద్దాము. బ్లౌజ్ మొత్తం కూడా చూసారు కదండి, స్టాండ్కి ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసరికి చైన్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. చైన్ కుట్ అనేది ఏంటంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోవాలి. అది కూడా చైన్ స్టిచ్ అనేది 3 లైన్స్ అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి చైన్ కుట్ అయితే వేసుకోవాలండి. ఇంకా చైన్ కుట్ వేసుకున్నాక ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ చూసారు కదండి, ఈ చిన్న చిన్న బీడ్స్ అయితే మనము 2 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. చూసారు మొత్తం కూడా వర్క్ అనేది ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను, క్లియర్గా కనిపించాలి కదా అని చెప్పేసి.
చూసారు కదా ఫ్రెండ్స్, 2 బీడ్స్ అయితే మొత్తం కూడా ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్ మొత్తం కూడా ఇంకా 2 బీడ్స్ అయిపోయాక ఇప్పుడు ఏంటంటే షుగర్ బీడ్స్ తర్వాత 4mm బీడ్స్ అండి. 4mm బీడ్స్ కూడా 2 బీడ్స్ అయితే ఇలా అయితే వర్క్ అనేది చేసుకోవాలండి. ఈ 4mm బీడ్స్ ఏంటంటే 2 కుట్టుకోవాలండి. 3 అంటే మళ్ళీ మనము షుగర్ బీడ్స్ స్టిచ్ చేసాక ఏంటంటే లుక్ అనేది అంతగా బాగోదు. ఏ బీడ్స్ అనేది సింగిల్గా లేకపోతే డబుల్ బీడ్స్ అయినా సరే వర్క్ అనేది ఇలా మగ్గం వర్క్ సూత్తో కుట్టుకోవాలండి. 3 బీడ్స్ అయితే కుట్టుకోకూడదు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 2 బీడ్స్ 1 బీడ్ మొత్తం కూడా కుట్టుకున్నాక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా నెక్స్ట్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలండి. షుగర్ బీడ్స్ వేసుకున్నాక చూసారు కదండి మనకి ఆ డిజైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి 4mm బీడు ఒక షుగర్ బీడ్ అండి తీసుకొని అనమాట. ఇప్పుడైతే నేను ఏ విధంగా అయితే వర్క్ అనేది చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా మనకి చిన్న ఫ్లవర్ టైప్లో వచ్చేసింది. లుక్ బాగుంటుందండి. ఇలా చిన్నవే మనకి తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ అన్నది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే రెడ్ కలర్ సారీ అనమాట. మనకి బ్లూ అయితే బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇంకా మనకి సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనం బ్లౌజ్లో యూజ్ చేస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట. లేదు ఏంటంటే కొంతమంది ఒకే బ్లౌజ్ను చాలా సారీస్ మీదకి యూజ్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే మనము కాంట్రాస్ట్ ఏదైతే మనకు వచ్చిందో సారీ ఏంటంటే ఆ కలర్ అనేది స్కిప్ చేసేయాలి. అలా చేసడం వల్ల ఏంటంటే ఓన్లీ గోల్డ్ బీడ్స్తోనే డిజైన్ చేసుకున్నాం అనుకో మనకి బ్లూ కలరు బ్లౌజు ఒక ఏదైనా సారీ మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది. అంటే కొంతమంది ఏంటంటే ఒకే బ్లౌజ్ చాలా బ్లౌజ్ సారీస్కి అయితే యూజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలా యూజ్ అవుతుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సారీలో వచ్చిన కలర్స్ అయితే యూజ్ చేసి నేను అలా బీడ్స్ అనేది ఇలా అయితే వర్క్ అనేది చేశాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి ఇలా ఫ్లవర్ అనేది ఇచ్చేసి ఇంకా బీడ్స్ అనేది గమ్ పెట్టి మనం గమ్తో అయితే ఇలా కొంచెం పెంటే ఆరనివ్వాలండి. బాగా ఆరిపోయాక అప్పుడు మనకు వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. లేదు ముందే మనకు డిజైన్ డ్రా చేసుకుని అప్పుడు కూడా ఇలా చేయొచ్చు. ఇలా అయితే మన గ్యాప్ తెలుస్తుంది, వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ఈలోపు కొందాం కూడా డ్రై అయిపోతుంది కదని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. టైం అనేది మనం అస్సలు వేస్ట్ చేయకూడదండి. టైం మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా అయితే వర్క్ అనేది చేసేసాను. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయిందండి బ్లౌజు. ఇలా అయిపోయాక ఏంటంటే మనకి కొందం చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చిన్నగా వేసుకోవాలి. పెద్ద చైన్ స్టిచ్ వేసుకుంటే లుక్ అయితే మాత్రం అస్సలు బాగోదండి. కొంచెం చిన్న చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చిన్నవి చాలా సింపుల్గా తొందరగానే అయిపోతుంది. చైన్ స్టిచ్ అంటే చాలా ఈజీ అండి. మనం మగ్గం వర్క్ రావాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది చైన్ స్టిచ్. మనకి చైన్ స్టిచ్ కొట్టడం వచ్చేస్తే మనకి మగ్గం వర్క్ ఇంకా పూర్తిగా వచ్చేసినట్టే అనమాట. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కొందమ్స్ మొత్తం కూడా మనము చైన్ కుట్టు అనేది చుట్టూ కూడా వేసుకోవాలండి. ఇలా చూసారు కదండి, సింగిల్ కుందం కన్నా ఇలా చైన్ కుట్టు వేసుకుంటే మనకి లుక్ ఎంత బాగుందో. ఇంకా చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మగ్గం వర్క్ అనేది ఇంకా డిజైన్స్ అనేది చాలా మనం గ్రాండ్గా తయారు చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా అయితే వర్క్ అనేది ఇచ్చేసారనమాట అండి. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం కూడా చూసారు కదా, మీకు చూపించాను. మొత్తం కూడా ఇలానే వర్క్ చేశాను అనమాట. ఇంకా అక్కడక్కడ హ్యాండ్స్ కూడా కొందన్స్ పెట్టుకొని చుట్టూ కూడా చైన్ కుట్టండి. ఇప్పుడు మనం మిడిల్లో ఏదైతే విధంగా కుట్టుకున్నామో మొత్తం కూడా ఇలానైతే వేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వచ్చేసింది అనమాట. కదా వీడియో అయితే మొత్తం కూడా ఇలా అయితే వర్క్ అనేది బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ అనేది చేశాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే అనమాట వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.